ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, మోటో G86 పవర్ ని అండ్ IQ Z10 ని కంపేర్ చేయండి అని. సో ఫైనల్ గా కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. ఇది IQ Z10R కాదు, Vivo T4R. రెండు మొబైల్స్ ఒకటే, చాలా మందికి తెలిసే ఉంటది. మొత్తం స్పెసిఫికేషన్స్, కెమెరాస్ అసలు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, జస్ట్ రీబ్రాండ్ చేసి అమ్ముతారు అంతే. IQ వచ్చేటప్పటికి అమెజాన్ లో కొనుక్కోవచ్చు, Vivo వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు, అంతమించి ఏం డిఫరెన్స్ ఉండదు. IQ తో ఎందుకు కంపేర్ చేయట్లేదు అంటే, నాకు వచ్చిన డివైస్ లో కొంచెం ఫాగ్ ఇష్యూ ఉంది. కెమెరాకి ఫాగ్ ఫామ్ అవుతుంది యాక్చువల్ గా, దానివల్ల ఫొటోస్ కూడా మొత్తం వైట్ షేడ్ తో వస్తున్నాయి. నేను ఆల్రెడీ IQ Z10R ది ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. దానిలో చెప్పా మొత్తం వైట్ షేడ్ వస్తున్నాయి, అప్డేట్ ఇవ్వాలేమో అని. కానీ క్లియర్ గా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఫాగ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు వీడియో వేస్తున్నా చూడండి. సో ఆ ఫాగ్ అలా ఫామ్ అవుతుంది, దానివల్ల అది రిటర్న్ చేసి ఇంకెలాగో కంపారిజన్ చేయాలి కాబట్టి Vivo T4R ని తీసుకున్నాను. రెండు ఒకటే మొబైల్స్ కాబట్టి నేను IQ Z10R అని పిలుస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది IQ Z10R తోనే కంపేర్ చేయమన్నారు కాబట్టి. సో IQ Z10R అని పిలుస్తాను, కానీ Vivo T4 ఉన్న IQ Z10R ఉన్న ఒకటి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. నేను IQ Z10R ని Z10 ని కంపేర్ చేసేటప్పుడు చెప్పాను, నాకు వచ్చి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నేను కరెక్ట్గా చేసినా కానీ అని. చాలా మంది మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ రియల్మీ ఇయర్ బడ్స్ వీడియో పెట్టాను నేను ఒకటి, దాని కింద కూడా ఒక అతను కామెంట్ పెట్టాడు. నాకు అసలు చాలా బాగా అనిపించింది. నాకు కావాలని ఈ వీడియోలో చెప్తున్నాను, నాకు ఎందుకంటే బాగా అనిపించింది కాబట్టి. పేరు మొహమ్మద్ షమీర్ అంట. నెగిటివ్ కామెంట్స్ అండ్ డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకెళ్ళు, అందరూ స్టార్టింగ్ నుంచే పర్ఫెక్షనిస్ట్ కాదు అని. నాకు అసలు ఈ కామెంట్ చాలా బాగా అనిపించింది. ఎవరైతే సపోర్ట్, ఇతను ఒకటే కాదు, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. నేను అందరికీ చెప్తున్నాను, ఇది అందరికీ చాలా థ్యాంక్స్. నేను వెరీ ఫస్ట్ డే నుంచే, నేను ఈ ఛానల్ క్రియేట్ చేసే ఫస్ట్ రోజే ఫిక్స్ అయ్యాను, నా సైడ్ నుంచి నేను బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి. నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాను. కాబట్టి మీరు చూడండి, చిన్న యూట్యూబర్సే కాదు, పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలాంటి క్వాలిటీ ఇవ్వట్లేదు మన ఛానల్లో ఇచ్చేది. ప్రసాద్ అన్న పక్కన పెట్టేయండి, ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇంత క్వాలిటీ ఇస్తున్నాను, నేను కూడా అలా ఇవ్వాలి అని చెప్పి. మిగతా యూట్యూబర్స్ ఎవరితోనైనా కంపేర్ చేసుకోండి, అందరికన్నా బెస్ట్ క్వాలిటీ మన ఛానల్లో ఉంటుంది. నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలని చెప్పి ఫస్ట్ రోజు నుంచి ఫిక్స్ అయ్యాను. నేను అదే చేస్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నేను పట్టించుకోవాలనుకోవట్లేదు, కానీ తెలిసి తెలియకుండా కొన్ని చిన్న తప్పులు చేస్తూ ఉంటాను, అది అందరూ చేసేటే. సో అవన్నీ మీరు కన్సిడర్ చేస్తారనుకున్నాను. అండ్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఇప్పటి వరకు చాలా థ్యాంక్స్. ఇంకా నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ ప్రైస్ నుంచి మొదలు పెడదాం. మోటో రిలీజ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి 17,999 రూపీస్ రిలీజ్ చేశారు. 1000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నారు ప్రెసెంట్. ఇప్పుడు కూడా 1000 రూపీస్ ఆఫ్ ఉంది. ఆఫర్ లో ఇది 16,999 రూపీస్ వస్తుంది, అంటే కరెక్ట్ గా 17,000 కి. ఈ IQ Z10R వచ్చేటప్పటికి 19,500 రూపీస్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు 2000 ఆఫ్ ఇచ్చారు, కానీ ప్రెసెంట్ ఇప్పుడు మాత్రం నేను చెక్ చేసినప్పుడు 1000 రూపీస్ ఆఫ్ ఉంది. సో ఈ మొబైల్ వచ్చేటప్పటికి 18,500 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ విషయంలో ఖచ్చితంగా మోటో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, మోటో బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది, మొబైల్ 33 వాట్స్ ఛార్జర్, Type A to Type C కేబుల్. ఈ మోటో బాక్స్ లో స్క్రీన్ కవర్ రాదు, అలానే బ్యాక్ కవర్ కూడా రాదు. సో ఈ రెండు రావట్లేదు. కానీ IQ విషయానికి వస్తే ఫస్ట్ అన్బాక్సింగ్ బాక్స్ ఇలా ఉంటది. మొబైల్ 44 వాట్స్ ఛార్జర్, Type A to Type C కేబుల్ వస్తుంది. TPU కేస్ కూడా ఇస్తున్నారు, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. మోటోలో స్క్రీన్ గార్డు TPU కేస్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నేను IQ పాయింట్ ఇస్తాను. డిస్ప్లే విషయానికి వస్తే మోటో 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. IQ వచ్చేటప్పటికి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, కానీ 1.5K డిస్ప్లే కాబట్టి మోటో చాలా బాగుంది డిస్ప్లే. నేను ఇక్కడ పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి. ఈ కంపారిజన్ లో కూడా మోటో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా కలర్స్ అవన్నీ మోటోలో బాగా కనపడుతున్నాయి కంపేర్ టు IQ. అండ్ ఆల్సో బ్లాక్స్ కానీ మంచిగా కలర్ సపరేషన్ ప్రతి ఒక్కటి నాకు మోటోలో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే మోటోలో 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంది, అండ్ 1400 nits HBM తో వస్తుంది. IQ వచ్చేటప్పటికి 1800 nits పీక్ బ్రైట్నెస్, 1300 nits HBM తో వస్తుంది. ఈ రెండిట్లో ఏది సన్లైట్ లో బాగా కనిపిస్తుంది అంటే, ఇక్కడ కూడా మోటో చాలా బాగా కనిపిస్తుంది కంపేర్ టు IQ అస్సలు కనబడకుండా లేదు, కానీ ఈ రెండింటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి చెప్తాను, IQ కన్నా మోటో చాలా బాగా కనిపిస్తుంది. రెండు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తున్నాయి, రెండు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. 2-3 సార్లు ట్రై చేసినా నాకు ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు, రెండు ఒకే టైంలో ఓపెన్ అవుతున్నాయి. ఇది డిస్ప్లే విషయానికి వస్తే, ఇక్కడ 1.5K డిస్ప్లే అండ్ కలర్స్, బయట సన్లైట్ విజిబిలిటీ అన్ని చాలా బాగున్నాయి కాబట్టి మోటోలో నేను మోటోకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే, రెండు మొబైల్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, కానీ మోటోలో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. IQ లో వచ్చేటప్పటికి సూపర్ ఆడియో అని ఉంటుంది. ఈ డాల్బీ అట్మాస్, సూపర్ ఆడియో ఇవన్నీ పక్కన పెట్టేసి రెండింటికి మీకు సౌండ్ వినిపిస్తాను. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, నాకు ఏది నచ్చిందో నేను చెప్తాను. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం.
ఇక్కడ నాకు సౌండ్ వచ్చేటప్పటికి మోటోనే బాగుంది. సో ఇక్కడ నేను మోటోకి పాయింట్ ఇస్తున్నాను. మీకు ఏమన్నా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేటప్పటికి మోటోలో 6720 mAh బ్యాటరీ ఉంది అండ్ 33 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఐక్యూలో వచ్చేటప్పటికి 7500 mAh బ్యాటరీ ఉంది, 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 1000 mAh మోటోలో ఉంది బ్యాటరీ. రెండింటిని కంపేర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మోటోలో చాలా బాగా వస్తుంది బ్యాటరీ. ఆల్మోస్ట్ ఒక 2 రోజుల నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను. 2 మొబైల్స్ లో సేమ్ వీడియోస్ అలానే సేమ్ మూవీస్ పెట్టాను, కాసేపు గేమ్ సేమ్ టైం ఆడాను. ప్రతి ఒక్కటి ఆడినప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాను చూడండి. నేను నాకు ఫైనల్ గా ఒక 1 అవర్ ఎక్స్ట్రా మోటో వచ్చింది. సో మీరు యూస్ చేసే దాన్ని బట్టి మారిపోవచ్చు, ఎవరి యూసేజ్ బట్టి అలా ఉంటుంది బ్యాటరీ అనేది. సో ఎప్పుడు నేను బ్యాటరీని అందుకే ఎక్కువ కరెక్ట్గా చెప్పలేము, ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది బ్యాటరీ. కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది అంటే మోటో ఎక్కువ వస్తుంది. సో నేను ఇక్కడ మోటో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2 7400 ప్రాసెసర్తోనే వస్తున్నాయి అండ్ 2 నార్మల్ యూస్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. BGMI వచ్చేటప్పటికి రెండిట్లో 60 FPS ఆడుకోవచ్చు. ఈ 7400 ప్రాసెస్ కి 90 FPS సపోర్ట్ ఉంది. కాకపోతే ప్రెసెంట్ 2 మొబైల్స్ లో 60 FPS ఉంది. ఫ్యూచర్ లో దేనికి ఇస్తారో చెప్పలేము, సో అది నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. ప్రెసెంట్ అయితే 2 ఒకటే అనుకోవచ్చు. అండ్ అలానే ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 2 బేస్ వేరియంట్స్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్ తోనే వస్తున్నాయి. రెండిట్లో LPDDR4X ర్యామ్ యూస్ చేశారు, UFS 2.2 స్టోరేజ్ యూస్ చేశారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ర్యామ్ అండ్ స్టోరేజ్ డ్రా అవుతుంది. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ 2 డిఫరెంట్. ఎందుకంటే మోటోలో వచ్చేటప్పటికి వెనక వేగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది అండ్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది. కానీ ఐక్యూలో వచ్చేటప్పటికి వెనక ప్లాస్టిక్ అలానే సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి 2 బాగానే ఉంటాయి, కానీ కొంచెం లైట్ వెయిట్ గా వచ్చేటప్పటికి ఐక్యూ ఉంటుంది. మోటో కొంచెం బరువు అనిపిస్తుంది రెండింటిని కంపేర్ చేసినప్పుడు. మోటో వచ్చేటప్పటికి 197 grams తో వస్తుంది, 8.65 mm థిక్నెస్ ఉంటుంది. ఐక్యూ 183 grams తో వస్తుంది, 7.39 mm థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ లో వెయిట్ అంతగా అనిపించదు, కానీ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ అయ్యేది మాత్రం ఐక్యూ కొంచెం లైట్ వెయిట్ ఉంది అనిపిస్తుంది మోటోతో పోలిస్తే. అండ్ 2 ఇన్ హ్యాండ్ ఫీల్ బాగానే ఉన్నాయి, నాకు 2 బాగానే ఉన్నాయి. అండ్ 2 IP68+69 రేటింగ్ తో వస్తున్నాయి. ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి ఐక్యూలో డైమండ్ షీల్డ్ గ్లాస్ ఉంటుంది, మోటోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక్కడ 2 డిఫరెంట్ డిజైన్స్. వేగాన్ లెదర్ ఎక్కువ రోజులు ఉంటుందో లేదో చెప్పలేము, కొంచెం పాడైపోవచ్చు చెప్పలేము. అండ్ డైమండ్ షీల్డ్ గ్లాస్ కన్నా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కొంచెం బెటర్. అండ్ IP68+69 రేటింగ్ రెండిట్లో ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 5G బ్యాండ్స్ వచ్చేటప్పటికి మోటోలో 11 ఉంటాయి అండ్ Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది, USB 2.0 ఉంటుంది. కానీ ఐక్యూలో 5G బ్యాండ్స్ వచ్చేటప్పటికి 8 ఉంటాయి, Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది, USB 2.0 సపోర్ట్ ఉంది. 2 మొబైల్స్ లో NFC సపోర్ట్ లేదు, రెండిట్లో IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా లేదు. ఓన్లీ ఇక్కడ 5G బ్యాండ్స్ మోటోలో వచ్చేటప్పటికి ఎక్కువ ఉన్నాయి, 11 ఉన్నాయి, ఐక్యూలో జస్ట్ 8 ఉన్నాయి. సో ఈ రీజన్ వల్ల నేను కనెక్టివిటీ విషయంలో కూడా మోటోకి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కెమెరాస్. చాలా మంది కెమెరాస్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ ప్రైస్ రేంజ్ లో రెండిట్లో ఏ కెమెరా బాగుందో మీకే అర్థమైపోద్ది లాస్ట్ కి. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. మోటోలో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ LYT600 సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఐక్యూలో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX882 సెన్సార్, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రెండిట్లో రియల్ టైమ్ గా దేంట్లో బాగున్నాయి, సేమ్ పిక్చర్స్ సేమ్ కండిషన్, ప్రతి ఒక్కటి ఏవి బాగున్నాయో చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఈ 2 కెమెరాస్ లో నార్మల్ ఫొటోస్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా మోటో చాలా బాగా ప్రాసెసింగ్ చేసింది నార్మల్ ఫోటోని. మీరు దగ్గరగా జూమ్ చేస్తే రెండిట్లో డీటెయిల్స్ ఉండవు, కానీ ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి మోటోలో చాలా బాగుంది. ఈ ఫోటోస్ వచ్చేటప్పటికి సన్ నా అనుకుంది, సో డైనమిక్ రేంజ్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అని చెప్పి తీసాను. ఇక్కడ చూస్తే క్లియర్ గా మీకు స్కై కనపడుతుంది మోటోలో, కానీ ఐక్యూలో పూర్తిగా వైట్ అయిపోయి ఉంది చూడండి. ఇవి హిట్ అండ్ మిస్ లా ఉన్నాయి. కొన్ని ఫోటోస్ కి బాగా వస్తున్నాయి ఐక్యూలో కూడా, కానీ కొన్ని వచ్చేటప్పటికి పూర్తిగా స్కైని వాష్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ డైనమిక్ రేంజ్ కూడా మోటోలో చాలా బాగుంది. ఇది నార్మల్ ఫోటో 2x లో తీసాను 2 మొబైల్స్ లో. ఈ ఫోటోస్ గమనిస్తే ఇక్కడ 2x కొంచెం ప్రాసెసింగ్ ఐక్యూ బెటర్ అనిపిస్తుంది నాకు. మోటో కలర్స్ ఓవర్ సాచురేట్ చేసేస్తుంది, ఐక్యూ కరెక్ట్ గా పెట్టింది. ఇక్కడ 2x లో మాత్రం ఐక్యూ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ చూద్దాం. పోర్ట్రేట్ మనం మోటోలో ఓన్లీ 1x లోనే తీసుకోవచ్చు, కానీ ఐక్యూలో 1x, 1.x, 2x కూడా ఉన్నాయి. ఫస్ట్ 1x ఫోటోస్ చూద్దాం. ఈ 1x లో తీసిన ఫోటోస్ 2 ఫోటోస్ బాగానే అనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మీరు కానీ జూమ్ చేశారనుకోండి ఐక్యూ చాలా వైట్ గా చేసేస్తుంది ఫేస్ ని, కానీ మోటో కరెక్ట్ గానే ఉంచింది కలర్స్ ని. మరి ట్రూ టు కలర్ అని చెప్పలేము, కానీ బెటర్ ఐక్యూతో పోలిస్తే. దానికి రీజన్ వచ్చేటప్పటికి వెనక బ్యాక్ సైడ్ 3-in-1 ambient సెన్సార్ ఉంది మోటోలో. సో ఇది ఏం చేస్తుంది అంటే లైట్ ని అడ్జస్ట్ చేసుకుంటది బయట సిచ్యువేషన్ బట్టి. సో దానివల్ల కొంచెం బెటర్ గా వస్తాయి ఫోటోస్. అండ్ మోర్ ఆఫ్ కలర్స్ ఎలా ఉన్నాయంటే మోటోలో కొంచెం బాగా అనిపిస్తున్నాయి కలర్స్ ఐక్యూతో పోలిస్తే. ఇక్కడ నేను ఫోటోస్ వరుసగా వేస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. ఇవి ఓన్లీ 1x ఫోటోస్. ఇంకా మోటోలో 1.x, 2x లేదు కాబట్టి ఓన్లీ ఐక్యూ ఫోటోస్ వేస్తాను చూడండి. 1.x, 2x చాలా బాగా చేస్తుంది ఐక్యూ ఫోటోస్. ఇవన్నీ చూడండి వరుసగా ఫోటోస్ పెడతా ఉన్నాను. అది నార్మల్ ఫోటో 2x అయినా కానీ పోర్ట్రేట్ ఫోటో 2x అయినా కానీ నాకు ఐక్యూలో చాలా బాగా వస్తున్నాయి. కానీ 1x ఫోటోస్ మాత్రం మోటో చాలా
బాగా ప్రాసెసింగ్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్ అన్ని నాకు మోటోలో బాగున్నాయి. ఓన్లీ 2x ఫోటోస్ మాత్రం ఐక్యూలో బాగున్నాయి. ఇవి బ్యాక్ కెమెరా ఫోటోస్. ఇంకా ఫ్రంట్ కెమెరా ఫోటోస్ చూపిస్తే చూడండి. ఫ్రంట్ 2 కెమెరాస్ 32 మెగాపిక్సెల్ తోనే వస్తున్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది నార్మల్ ఫోటో. ఈ నార్మల్ ఫోటోలో చూడండి కలర్స్ అన్ని మోటోలో చాలా బాగా చేసింది. అండ్ మీరు జూమ్ చేసినా గానీ మోటోలో డీటెయిల్స్ ఉన్నాయి. ఐక్యూలో వచ్చేటప్పటికి మొత్తం వైట్ గా అండ్ ఎక్కువ స్మూత్ చేసేసింది ఫేస్ ని. ఇవి నార్మల్ ఫోటోస్ నేను వేసేటి అన్ని అలానే ఉన్నాయి చూడండి. ఇది డైనమిక్ రేంజ్ కోసం నేను స్కన్ని పాయింట్ అవుట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి వెనక స్కై చాలా బాగా కనపడుతుంది మోటోలో. అండ్ ట్రీస్ కూడా కొంచెం గ్రీనరీగా బాగా కనపడతాయి. నా ఫేస్ మెయిన్ గా గమనించండి, జూమ్ చేస్తాను చూడండి. నా ఫేస్ లో డీటెయిల్స్ అన్ని బాగున్నాయి మోటోలో, కానీ ఐక్యూలో చాలా షేడ్ అవుట్ చేసేసింది చూడండి. ప్రతి ఫోటో అలానే ఉంది. ఫేస్ ని అసలు ప్రాసెసింగ్ చేయలేదు ఇక్కడ. అది అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. స్కైనా మన ఫేస్ నా దేన్ని అడ్జస్ట్ చేయాలో ప్రాసెసింగ్ చేయాలో దానికి అర్థం కావట్లేదు ఐక్యూ. కానీ మోటో చాలా కరెక్ట్గా చేసింది. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. పోర్ట్రేట్ ఫోటోస్ కూడా చూడండి బ్లర్ చాలా బాగా చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు జూమ్ చేసినా గానీ పోర్ట్రేట్ ఫోటోస్ లో కూడా మోటోలో చాలా బాగున్నాయి కంపేర్ టు ఐక్యూ. అండ్ ఇది కూడా నేను సన్ని వెనక బ్యాక్ పెట్టి తీసాను ఫోటోస్. ఈ ఫోటోస్ కూడా చూడండి మొత్తం వైట్ షేడ్ కొట్టేసింది ఐక్యూ వచ్చేటప్పటికి, కానీ మోటో చాలా బాగా ప్రాసెసింగ్ చేసింది. సో ఇది ఫోటోస్ విషయానికి వస్తే నాకు మోటోలో చాలా బాగా నచ్చాయి ఫోటోస్. నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పటికి 2 మొబైల్స్ లో 4K 30 FPS లో తీసుకోవచ్చు ఫ్రంట్ టు బ్యాక్. ఒకసారి వీడియోస్ మీరే చూడండి. వీడియో 2 మొబైల్స్ లో 4K 30 FPS లో తీస్తున్నాను. వాయిస్ కూడా డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సరౌండింగ్ సౌండ్స్ కూడా క్యాప్చర్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు సన్కి ఆపోజిట్గా ఉన్నాను నేను. ఇలా తిరుగుతాను, ఒకసారి చూడండి ఏది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుందో సన్ని. ఇప్పుడు సన్ నా వెనక వచ్చేసాడు. సో సన్లైట్ ఏది అడ్జస్ట్ చేసుకుంటుందో చూడండి. ఒకసారి కలర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. 2 మొబైల్స్లో సెల్ఫీ కెమెరా వీడియో ఇది. 4K 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు సన్కి డైరెక్ట్గా ఆపోజిట్గా ఉన్నాను. సన్ నా మొహం మీద పడతా ఉంది. నేను ఇప్పుడు ఇలా తిరుగుతాను, ఒకసారి ఎలా ఉందో చూడండి. ఓకే, ఇప్పుడు పూర్తిగా తిరిగేసాను. ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో చూడండి. నాకు ఇక్కడ మోటో బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది డైరెక్ట్గా వీడియో చూసేటప్పుడు ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్గా రెండిట్లో ఏ కెమెరాస్ బాగున్నాయంటే నేను ఇక్కడ మోటో పాయింట్ ఇస్తాను. మోటో చాలా బాగా ప్రాసెసింగ్ చేస్తుంది. కలర్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ కంపేర్ టు ఐక్యూ చాలా బాగున్నాయి. ఇది వివో T4R, కానీ వివో T4R అయినా ఐక్యూ ఫోటోస్ అయినా రెండిట్లో ఒకటే కెమెరాస్, ఒకటే ప్రాసెసింగ్. డిఫరెన్స్ ఎక్కడైనా ఉంటుందేమో అని అసలు ఆలోచించిన అవసరం లేదు. 2 సేమే ఉంటాయి. జస్ట్ బ్యాక్ ప్యానల్ ఒకటి మార్చి ఇచ్చేస్తారు అంతే. ఈ బ్యాక్ ప్యానల్ తీసి వేరే బ్యాక్ ప్యానల్ పెడతారు, అంతమించి ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ నేను పాయింట్ వచ్చేటప్పటికి మోటోకి ఇస్తున్నాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మోటో వచ్చేటప్పటికి హలో యూఐతో వస్తుంది, ఐక్యూ ఫంటచ్ OS తో వస్తుంది. రెండిట్లో Android 15 ఉంటుంది. ఒక మెయిన్ డ్రాబ్యాక్ మోటోలో వచ్చేటప్పటికి మెయిన్ గా జస్ట్ 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నాడు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నాడు. కానీ ఐక్యూ వచ్చేటప్పటికి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో 1 year వచ్చేటప్పటికి ఎక్స్ట్రా ఉంటుంది ఐక్యూకి అడ్వాంటేజ్. ఇంకా ఏ యూఐ బాగుంది అంటే మోటో కన్నా కొంచెం నాకు ఐక్యూ బెటర్ అనిపిస్తుంది. ఈ మోటో నేను ఎక్కువ కెమెరా యూస్ చేసిన కొంచెం హీట్ అయినా కానీ నాకు ల్యాగ్ అవుతుంది యూఐ. సో అది ఒప్పుకోవాలి, ల్యాగ్ అవుతుంది. ఇప్పటికీ వీళ్ళు ఎప్పుడు సాల్వ్ చేస్తారో అర్థం కావట్లేదు. ఒక 2-3 years నుంచి ఇదే ప్రాబ్లం మోటోతో. కొంచెం ఎక్కువ హీట్ అయింది అనుకోండి మొబైల్, ల్యాగ్ అవుతుంది. కానీ యానిమేషన్స్ 2 ఒకటేలా ఉంటాయి 2 మొబైల్స్ లో. యాప్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఒకటే యానిమేషన్లు ఉంటాయి. కంట్రోల్ సెంటర్ పైన తీసుకొచ్చినప్పుడు కొంచెం ఐక్యూలో స్మూత్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు మెన్యూలో కానీ ప్రతి ఒక్క దగ్గర నార్మల్గా ఉంటుంది మొబైల్ ఎక్కువ హీట్ అవ్వనప్పుడు. కానీ కొంచెం ఎక్కువ హీట్ అయింది అనుకోండి మోటోలో ల్యాగ్స్ ఉంటాయి. ఇంకా 2 మొబైల్స్ లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తున్నాయి, రెండిట్లో మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. 2 మొబైల్స్ లో యాప్ లాక్ ఉంటుంది, క్లోన్డ్ యాప్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మోటో వచ్చేటప్పటికి గూగుల్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినపడుతుంది. కానీ ఐక్యూ వచ్చేటప్పటికి కస్టమ్ డైలర్ తో వస్తుంది. దీంట్లో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. సో ఈ రీజన్ వల్ల ఈ సాఫ్ట్వేర్ అంతా చెక్ చేసిన తర్వాత మోటో కన్నా నాకు ఐక్యూ బెటర్ అనిపించింది. ఐక్యూ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే సర్వీస్ సెంటర్స్ లో కూడా ఐక్యూ వచ్చేటప్పటికి చిన్న చిన్న టౌన్లో ఉంటాయి. అండ్ ఆల్సో సిటీస్ లో కూడా ఉంటాయి. వివో సర్వీస్ సెంటర్లే. ఓకే, మీకు ఐక్యూకైనా వివోకైనా అదే సర్వీస్ సెంటర్. మెయిన్ గా వివో సర్వీస్ సెంటర్ ప్రతి దగ్గర ఉంటాయి. కానీ మోటో అలా కాదు, ఓన్లీ సిటీస్ లోనే ఉంటాయి. అండ్ ఆల్సో థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఆ థర్డ్ పార్టీవి కొంతమంది థర్డ్ పార్టీ తీసుకొని రిపేర్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీ లొకేషన్ లో ఎక్కడైనా ఉన్నాయో, దాన్ని బట్టే తీసుకోండి. ఎందుకంటే ఏదైనా జరిగి డ్యామేజ్ అయితే ఖచ్చితంగా మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. చాలా దూరంలో ఉన్నాను కన్నా దగ్గర ఉంటే బెటర్ కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి దగ్గరలో ఉన్నాయో లేదో అని. మోటో సర్వీస్ సెంటర్స్ అని సెర్చ్ చేయండి నియర్ బై అని. సో వస్తాయి, లిస్ట్ వస్తాయి. కానీ ఇక్కడ సర్వీస్ సెంటర్స్ విషయంలో ఐక్యూకి నేను పాయింట్ ఇస్తాను. వివో సర్వీస్ సెంటర్స్ ప్రతి దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ దీనికే పాయింట్ ఇస్తాను. సో ఇది కంపారిజన్. క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటా. చాలా డీటెయిల్ గా చెప్పాను నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఒకసారి టోటల్ టేబుల్ వేసినా చూడండి. ఏ డిపార్ట్మెంట్ లో ఏది విన్ అయిందో చూసుకోండి. మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరమో దాన్ని బట్టి తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ దేని మీద వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి, అది కూడా చేసి పెడతాను మీకోసం. మీరు అడగతా ఉండండి, నేను చేసి పెడతాను ఆ సైడ్ నుంచి. నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. స్టార్టింగ్ నుంచే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇలానే గ్రో అవుతా వెళ్దాం. మీకు కావాల్సిన వీడియోస్ నేను చేసి పెడతాను, మీ సపోర్ట్ ఉంటే చాలు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. అంటిల్ దెన్.